పెట్టుకుంటున్నాడు అతను. ఇప్పుడు తపనా చౌదరి పెట్టుకుంటాడు, అతను పెట్టుకున్నది పెట్టుకోలేడు. ఈ లెక్కలన్నీ చాలా వచ్చినాయి. అంటే చివరి నిమిషం వరకు ఇలా డ్రాగ్ చేస్తారా దీన్ని? అనపత్తి ఒక్క విషయం, ఇది మీరు రఘురామకృష్ణరాజు క్లారిటీ వచ్చింది అంటున్నారు కాబట్టి ఇది ఒక్కటి ఇంకా డ్రాగ్ చేస్తారా, తెలుస్తారా? అంటే బీజేపీ అధినాయకత్వం ఒప్పుకోవాలి. ఇక్కడ ఇతను తంబళ్ళపల్లి, ఇక్కడ చింతమనేని ఇవన్నీ అనౌన్స్ చేసేసారు కదా సీట్లు, వీళ్ళని ఒప్పించాలి. అది ముందు ఈయన ఒప్పికి వీళ్ళల్లో ఒకళ్ళని ఒప్పించి వీళ్ళిద్దరిని ఈయన కోరుకున్నటువంటి విధంగా ఈయన డిసైడ్ చేశాక బీజేపీకి చెబితే బీజేపీ తన అధినాయకత్వాన్ని ఒప్పించుకోవాలి పురంధేశ్వరి. ఇంత ఉంది. ఇప్పుడు బాల్ ఎవరి కోర్టులో ఉన్నట్టు ఒక రకంగా? ఎలక్షన్ కమిషన్ కోర్టులో కాదంటే వీళ్ళ సీట్లు మార్చుకోవాల్సింది ఏం లేదు అక్కడ. బీజేపీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు తప్పించి ఎవరి కోర్టులో ఉందని చెప్పడానికి లేదు. ఇక్కడ ఇద్దరు గందరగోళం. అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని హోల్డ్ లో పెట్టారు. వాళ్ళు ఆవిడ కదా ఇవాళ అభ్యర్థిగా నామినేషన్ వేసిందట కదా తెలుగుదేశం తరఫున, లక్ష్మీనో ఎవరో. మరి వేసేసిందంటే దాని అర్థం ఏంటి? ఇండిపెండెంట్ వేసినట్ట లేదంటే తెలుగుదేశం తరఫున తెలుగుదేశం వాళ్ళని అంటే పెట్టుకెళ్ళి వేసింది. అంటే ఆయన పక్కన పెట్టి ఆవిడకి ఇచ్చి ఆవిడ బీజేపీలో చేర్చుకుంటారు. మరి ఇప్పుడు ఈయన పరిస్థితి శివరామకృష్ణ ఈయన పక్కన పెట్టేసి ఆయన బీజేపీలో చేర్చుకుంటారేమో మరి.